శత్రువు యొక్క కుట్రలను కుతంత్రాలను భగ్నం చేసి నీపై తనకున్న సంకల్పాన్ని తప్పకుండా నెరవేర్చే దేవుడు. అపోస్తుడైన పౌలు వారు మంచి భక్తుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, క్రీస్తును పోలిన జీవితం జీవించినవాడు. అలాంటి భక్తి కలిగిన బ్రతికిన వ్యక్తికి శత్రువులు ఉంటారా? మంచోడికి శత్రువులు ఉంటారా? చెప్పండి. మంచోడికి శత్రువులు ఉంటారా? ఉండరా? ఒక మాటలో చెప్పాలంటే మంచోడికే శత్రువులు ఎక్కువ ఉంటారు. యథార్థవాది లోక విరోధి అంటారు కదా. పౌలు ఎక్కడ డాగు మచ్చ ముడతలేని నిష్కలంకమైన జీవితం జీవించిన అలాంటి భక్తునికి కూడా ఎంతోమంది శత్రువులు, ఎన్నో ఆపదలు. పౌలే కాదు, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కూడా మనం చూస్తే నీతిగా బ్రతికిన భక్తులకు కూడా ఎంతోమంది శత్రువులు ఎదుర్కొన్నట్లుగా మనం చూస్తాం. అయితే శత్రువులు వస్తారు అనేది వాస్తవం, శత్రువులు కుట్రలు పన్నుతారు అనేది వాస్తవం. శత్రువులు రావటం విచిత్రమేం కాదు. బైబిల్లో యోసేపుకి శత్రువులు ఉన్నారా లేదా? చెప్పాలి. యోసేపుకి శత్రువులు ఏ దేశస్తులు చెప్పండి, ఏ ఊరోళ్ళు చెప్పండి. దేశం దాకెందుకు, వాళ్ళ సొంత ఇంట్లో సొంత అన్నలే శత్రువులు. ఎంత విచిత్రమో చూడండి. సొంత తోబుట్టువులే శత్రువులు. అయితే విచిత్రం ఏంటో తెలుసా? శత్రువులు ఎన్ని కుట్రలు పన్నినా వాళ్ళ కుట్రలను భగ్నం చేసి యోసేపు పట్ల దేవునికి ఉన్న ప్రణాళికను దేవుడు నిశ్చయంగా నెరవేర్చాడు. ఈ వాక్యం వింటున్న తమ్ముడు, చెల్లి, యోసేపు దేవుడే నీ దేవుడు. యోసేపు దేవుడే నీ దేవుడు. యోసేపు పట్ల తన సంకల్పాన్ని రూఢిగా దేవుడు ఎలా నెరవేర్చాడో నీ జీవితంలో కూడా తన సంకల్పాన్ని తప్పకుండా దేవుడు నెరవేరుస్తాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. పౌలు వారికి ఎదురైన శత్రువులు అనుభవాలు ఏంటి, వారు పన్నిన కుట్రలేంటి, ఆ కుట్రలో నుంచి విడిపించడానికి దేవుడు ఎలాంటి బృహత్తరమైన ప్రణాళికలు రచించి తన పట్ల తనకున్న సంకల్పాన్ని దేవుడు ఎలా నెరవేర్చాడు, వాక్యాన్ని ధ్యానించుదాం. చూడండి, అపోస్తులైన పౌలు వారి జీవిత చరిత్ర గురించి రాయబడిన అద్భుత పుస్తకం. ఎన్నో పుస్తకాల్లో రాయబడి ఉంది. అయితే అపోస్తుల కార్యం 23వ అధ్యాయం 10వ వచనం నుంచి ఓ రకంగా 35వ వచనం వరకు రాయబడిన మాటలు అవన్నీ చదవటానికి చాలా సమయం పడుతుంది. సారాంశం నేను చెప్తాను, నాతో కలిసి. ఆ రాత్రి ప్రభు అతని యొద్ద నిలుచుండి, ధైర్యముగా ఉండుము, యెరూషలేములో నన్ను గూర్చి నీవెలాగూ సెలవిచ్చితివో అలాగున రోమాలో కూడా సాక్ష్యం ఇవ్వవలసి ఉన్నదని చెప్పాను. ఇప్పుడు పౌలు పట్ల దేవుని సంకల్పం బయలుపరచబడింది. ఏంటా సంకల్పం? పౌలా, యెరూషలేములో నన్ను గూర్చి నువ్వు సాక్ష్యం ఇచ్చాడు కదా, అద్భుతమైన ప్రసంగం చేశాడు కదా. తండ్రులారా, సహోదరులారా, ఒక అద్భుతమైన ప్రసంగం. వేల హృదయాలు కరిగిపోయాయి. అయితే పౌలు వారితో ప్రభు అంటాడు, పౌలా, యెరూషలేములో నువ్వు నన్ను గురించి ఎలా సాక్ష్యం ఇచ్చావో రోమాలో కూడా, రోమా చక్రవర్తి ఎదుట నువ్వు సాక్ష్యం చెప్పబోతున్నావు. నన్ను గూర్చిన వర్తమానం నువ్వు అందించబోతున్నావు. ఇది నీ పట్ల నాకున్న సంకల్పం అని తన సంకల్పాన్ని, ఇంకా చాలా సంకల్పాలు ఉన్నాయి, తన సంకల్పాన్ని దేవుడు బయలుపరిచాడు. అయితే విచిత్రం ఏంటో తెలుసా? 10వ వచనం నుంచి రాయబడిన మాటలు నాతో కలిసి చెప్పండి. ఉదయమైనప్పుడు యూదులు కట్టుగట్టి తాము పౌలును చంపు వరకు అన్నపానములు పుచ్చుకొనమని ఒట్టు పెట్టుకొనిరి. ఈ కుట్రలో చేరిన వారు 40 మంది కంటే ఎక్కువ. వారు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును వచ్చి, మేము పౌలును చంపు వరకు ఏమీ రుచి చూడమని గట్టిగా ఒట్టు పెట్టుకొని ఉన్నాము. ఒకసారి మీరు ఆలోచించండి. 10వ వచనంలో దేవుడేమన్నాడు?
యెరూషలేములో నువ్వు నన్ను గూర్చి సాక్ష్యం చెప్పినట్లుగానే రోమాలో కూడా నువ్వు సాక్ష్యం చెప్పాలి, చెప్పబోతున్నావు అన్నాడు. అంటే అంత గొప్ప బృహత్తరమైన ప్రణాళిక దేవుడు బయలుపరిస్తే వెంటనే రెడ్ కార్పెట్ వేసి ఆ కార్యం సాఫీగా జరగల. 11వ వచనంలో ఏమని రాస్తుంది? 40 మంది ఒట్టు పెట్టుకున్నారంట. ఏమని? 40 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తామనా? ఏమని? 21 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తామనా? ఈ పుణ్యాత్ములు చూడండి దేని కొరకు ఒట్టు పెట్టుకున్నారు? పౌలు అనేవాడిని చంపే వరకు అన్నపానములు పుచ్చుకొనమని వాళ్ళు ఒట్టు పెట్టుకున్నారట. ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, ఒక వ్యక్తి పట్ల దేవుని కొన్న ప్రణాళిక ఎంత గొప్పగా ఉంటుందో అతనికి ఎదురయ్యే శోధనలు కూడా అంత గొప్పగా ఉంటాయి. నా మాట అర్థమైందా? ఎప్పుడైనా నీ జీవితంలో పదే పదే నువ్వు అనుకుంటున్నావేమో, ఎందుకు ప్రభువా నా జీవితంలో ఎక్కువ శోధనలు వస్తున్నాయి, నాకే ఎందుకు ఎక్కువ బాధలు వస్తున్నాయి, నాకే ఎందుకు ఎక్కువ సమస్యలు వస్తున్నాయి? ఇంటిలో భర్తతో పోరు, పిల్లలతో పోరు, ఉద్యోగంలో ఉద్యోగస్తులతో పోరు, వ్యాపారంలో పోరు. ఒక పోరు కాదు నాయన, ఈ పోరాట భూమిలో ఇక పోరాడలేక నేను సమిధిగా మారిపోతానేమన్న భయం నాకు అనిపిస్తుందయ్యా. ఎందుకు నాకు ఈ పోరాటాలు, ఎందుకు ఇంత భయంకరమైన పోరాటాలు నా బ్రతుకులు ఎదురవుతున్నాయి అని అనుకుంటున్నావా? ఒక శుభవార్త, నీ మీద దేవుని సంకల్పం బహు గొప్పది గనుక, నీ మీద దేవుని కొన్న ఉద్దేశాలు బహు ఉన్నతమైనవి గనుక, అందుకనే నీ బ్రతుకులో నీకు ఎదురయ్యే శోధనలు కూడా అంత ఎక్కువగా ఉన్నాయి. ఇందాక చెప్పే కదా, యాకోబుకు 12 మంది కొడుకులు. ఈ 12 మంది కొడుకుల్లో ఎక్కువ శోధన అనుభవించింది ఎవరు? పెద్దగా చెప్పాలి. ఎక్కువ శోధన అనుభవించింది యోసేపే, ఎక్కువ ఆశీర్వాదం అనుభవించింది కూడా యోసేపే. ఎప్పుడైనా నీ జీవితంలో పవిత్రంగా బ్రతకాలని అనుకున్న ఎక్కువ శోధనలు నీకు కలుగుతున్నాయంటే ఒకటి గుర్తుంచుకో, నీ మీద దేవుని కొన్న సంకల్పాలు బహు గొప్పవి అని నువ్వు తెలుసుకోలేకపోవచ్చు. శత్రువైన సాతాను తెలుసుకొని ఆ సంకల్పం ఎక్కడ నీ జీవితంలో నెరవేర్చబడుతుందోనని ఎక్కడో ఒక చోట పట్టుకోవాలని, ఎక్కడో ఒక చోట దొరకబుచ్చుకోవాలని, ఏదో ఒక రీతిగా నేను పడగొట్టాలని వాడు కుట్రదారుడు, తంత్రగొండి కదా, రకరకాల తంత్రాలు నీ జీవితంలో కలుగు చేస్తాడు. ఈ శోధనలు ఎదురైనప్పుడు నువ్వు భయపడటం కాదు, నా మీద దేవుని సంకల్పం బహు గొప్పది కనుక అందుకే నా జీవితంలో ఇన్ని గొప్ప శోధనలు ఎదురవుతున్నాయని మరి ధైర్యంతో మరి జాగ్రత్తతో మన జీవితాన్ని కాపాడుకుందుముగాక. రైట్, విన్నారు కదా? సరే, ఇంత గొప్ప శోధనలు ఎదురయ్యి వాళ్ళు మాట్లాడుతున్నారు. విషయం ఏంటంటే, ప్రధాన యాజకుని దగ్గరికి, పెద్దల దగ్గరికి వెళ్ళి, అయ్యా రేపు మీరు ఈరోజు సహస్రాధిపతితో మాట్లాడి పౌలును మహాసభకు తీసుకురమ్మని చెప్పండి, ఇంకోసారి విచారణ కొరకు. వారు మహాసభకు తీసుకొస్తా ఉంటే మేము మార్గ మధ్యలో ఏం చేస్తావో తెలుసా? 40 మంది, ఈ 40 మందికి తోడు ఇంకొక 40 మంది, ఒక 100 మంది, లేదా ఒక 1000 మందిని కలిసి మార్గ మధ్యలోనే పౌలుని చంపేస్తాం. ఇది సహస్రాధిపతికి తెలియదు. సహస్రాధిపతి ఏమనుకుంటాడు? విచారణ చేయటానికి మహాసభకు తీసుకొస్తున్నాం అని అనుకుంటాడు. సరే, విచారణకే కదానని ఒకళ్ళిద్దరు సైనికులిచ్చి పంపిస్తారు. మార్గ మధ్యలో మేమేం చేస్తామంటే దొమ్మిగా పౌలు మీద పడి పౌలుని చంపేస్తాం. ఇది మా ప్రణాళిక. ఎలా ఉంది ప్రణాళిక అనే లోపు ఆ ప్రధాన యాజకుడు పెద్దలో, శహబాషురా నాయన, వయసు చూస్తే చిన్నది కానీ మీకున్న ఈ మాయిదారి తెలివితేటలో, అంతులే తెలివితేటలో శహబాషురా నాయన, మాకే రాలేదు అని చెప్పి వెంటనే ఆ ప్లాన్ అమలు పరుద్దాం అనుకున్నారు. అయితే విచిత్రం ఏంటో తెలుసా? ఈ గుసగుసలు మాట్లాడుకున్నప్పుడు, ఇదిగో పౌల్ని ఇలా లేపేద్దాం, ఇట్లా వస్తాడు కదా, పలానా చోట స్పాట్ పెడదాం, లేపేసేద్దాం పౌలుని, ఇలా గుసగుసలు మాట్లాడుకుంటూ ఉంటే ఆ గుసగుసలు వినటానికి ఆ ప్రాంతంలో దేవుడు ఒక గూఢాచారిని ఉంచాడు. ఆ గూఢాచారి ఎవరు తెలుసా? పౌలు వారి మేనల్లుడు అంట. మేనల్లుడు అంటే పెద్దోడై ఉండొచ్చా, చిన్నోడై ఉండొచ్చా? ఓ రకంగా చిన్నోడు అనుకోవచ్చు. ఆ చిన్నోడు ఉన్నాడు. వినటం ఆలస్యం,
పరుగు పరుగున పౌలయ్య దగ్గరికి వెళ్ళాడు. చెరలో ఉన్న పౌలు దగ్గరికి వెళ్ళాడు. మామయ్య ఇంకేముంది, ఇది సంగతి, ఏం టెన్షన్ పడుకో, సహస్రాధిపతి ఉన్నాడే, మెల్లిగా సహస్రాధిపతి దగ్గరికి వెళ్ళి ఈ సంగతి చెప్పు అని శతాధిపతిని, ఈ చిన్న పిల్లోడిని సహస్రాధిపతి దగ్గరికి పంపించాడు. సహస్రాధిపతి ఈ చిన్నోడు చేయి తీసుకొని పక్కకు తీసుకెళ్ళి, ఏంటి సంగతి, పాప ఏడ్చింది, అయితే ఉడ్వర్డ్స్ పట్టమని చెప్పు అన్నట్లుగా ఆ ప్రక్కకు తీసుకెళ్ళి అన్నాడు. ఏంటి సంగతి అన్నాడు. వెంటనే చిన్నపిల్లోడు చెప్పాడు, అయ్యా అక్కడి నుంచి కబురు మీకు రాబోతుంది, మార్గ మధ్యలో పౌలుని చంపేస్తారు, ఇలా కుట్ర బన్నారు. వెంటనే ఆ సహస్రాధిపతి అధికారి, కైసరియాలో ఉన్న అధికారి కబురు పంపించి, ఈ రాత్రికి రాత్రే నేను పౌలుని మీ దగ్గరికి పంపిస్తా ఉన్నా, మీరు జాగ్రత్తగా ఆయన కాపాడండి అని. యెరూషలేము నుండి కైసరికి పంపించేటప్పుడు పౌలుని ఎట్లా పంపించాడో తెలుసా? సింగిల్గా పంపించలా, 2 సైనికులతో పంపించలా, ఆల్మోస్ట్ 470 మంది సైనికులు, 200 మంది సాధారణమైన సైనికులు, 200 మంది ఈట పట్టేవాళ్ళు. విచిత్రం తెలుసా? 70 మంది సైనికులు గుర్రాలు దోలేటువంటి వాళ్ళు. అంటే ఆల్మోస్ట్ 70 గుర్రాలు, అటు 200 మంది సైనికులు, ఈటలు పట్టుకొని ఇంకొక 200 మంది సైనికులు, మొత్తం ఒక్కడి ప్రొటెక్షన్ కోసం. చెప్పండి, మొత్తం చెప్పాలా? ఒక్కడి ప్రొటెక్షన్ కొరకు 470 మంది సైనికులు. నేను అనుకుంటా ముఖ్యమంత్రి కూడా ఇంత సెక్యూరిటీ ఉండదు. ఒక మాట, ముఖ్యమంత్రి మన ప్రాంతానికి వస్తుంటే 470 మంది సైనికులు ఉంటారా? మహా ఉంటే ఒక 50, లేదు ప్రధానమంత్రి అయితే 100, లేదు అమెరికా దేశ అధ్యక్షుడైతే 200, మహా ఉంటే 200. ఈయనకు చూడండి, 100 కాదు, 200 కాదు, 300 కాదు, 470 మంది బెటాలియన్తో సేఫ్గా. విన్నారా? శత్రువులు ఎన్ని కుట్రలు పన్నినా ఆ కుట్రలన్నిటినీ దేవుడే భగ్నం చేస్తాడు. నీ మీద నా మీద ఆయనకున్న సంకల్పాన్ని తప్పకుండా దేవుడు నెరవేరుస్తాడు. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలారా, నేను కన్న తల్లికి నీ మీద అన్ని గొప్ప ఉద్దేశాలు ఉన్నాయో లేవో నాకు తెలియదు. అమ్మా నన్ను ఎందుకు కన్నావు అని ఆ తల్లిని అడిగితే, అమ్మా నా భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పమ్మా అని అంటే, అమ్మ అంటది, నాన్న కనటమే కానీ రాతలు మా చేతిలో ఉండవు, రేపు నీ భవిష్యత్తు ఎట్లా ఉంటుందో మాకేం తెలుసు నాన్న. తల్లి కనగలుగుతుంది కానీ, బిడ్డను కనగలుగుతుంది కానీ రాతలు కనలేరు కదా. అయితే విచిత్రం తెలుసా? నీ తల్లికి నీ మీద ఏ సంకల్పం ఉందో లేదో నాకు తెలియదు, కానీ నిన్ను పుట్టించిన దేవునికి, ఈ భూమి మీద నేను పంపించిన దేవునికి, నీ జన్మకు కారకుడైన దేవునికి నీ జననం మీద ఓ బృహత్తరమైన ప్రణాళిక ఉంది. నీ తల్లి కూడా అంత గొప్ప ఊహ లేకపోయి ఉండొచ్చు, నేను కన్న తండ్రి కూడా అంత గొప్ప ఆలోచన లేకపోయి ఉండొచ్చు. నేనంట చివరికి నీకు కూడా నీ బ్రతుకు మీద అంత గొప్ప ఉద్దేశాలు లేకపోయి ఉండొచ్చు. ఏం పెద్ద పెద్ద పగటకాళ్ళు ఏమి లేవు కానీ నాయన, ఓ మొత్తం అన్నం తిని ఒక చోట అప్పడకుండా నా కష్టార్థత మీద నేను బ్రతికేటట్లుగా మాధవన్, అంతే కదా, ఇంకా చాలు ప్రభు, బతుకు జీవుడా అంట, నా జీవితాన్ని కొనసాగిస్తా, అంత పెద్ద పగటి కళలు ఏవి లేవని నువ్వు అనుకుంటావు. కానీ అద్భుతం తెలుసా? నీ ఊహల్లో కూడా లేని గొప్ప ప్రణాళిక దేవుడు నీ నిమిత్తమై దాచిపెట్టుంచాడు. ఆయన సంకల్పం యేసు నామం పేరిట నెరవేర్చబడును గాక. చెప్దాం ఆమేన్. ఈ 35 వచనాల్లో 10వ వచనం నుంచి ఈ 35 వచనాల్లో రాయబడిన ఈ సారాంశాన్ని 5 కోణాల్లో నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. నంబర్ 1, దేవుడు తన సంకల్పాన్ని నెరవేర్చడానికి సమస్తాన్ని సమకూర్చువాడు దేవుడే. విన్నారా? నీ పట్ల నా పట్ల ఆయనకి ఏ సంకల్పం ఉందో ఆ సంకల్పాన్ని నెరవేర్చడానికి వస్తువులను కానీ, వ్యక్తులను కానీ, పదార్థాలను కానీ, ఒక మాటలో చెప్పాలంటే సమస్తాన్ని సమకూర్చువాడు దేవుడే. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతా, పౌలు వారు ఏమైనా రే మేనలుడా వెళ్ళి వాళ్ళు ఏం కొసకొసలాడుతున్నారు ఒకసారి వినరా
అని ఏమన్నా పంపించాడా? చెప్పండి, పౌలు ఏమన్నా పంపించాడా? నువ్వు గూఢాచారిగా ఏజెంట్గా నువ్వు పని చేయాలా, రహస్యంగా వినాలా, ఈ పని చేయి అని పౌలు ఏమన్నా పంపించాడా? పౌలు ఏమన్నా వాళ్ళకి ఆర్జీ పెట్టాడా? అయ్యా నన్ను చంపబోతున్నారు కాబట్టి నాకు సైన్యాన్ని పంపించండి, వేరే చోటకి తీసుకెళ్ళండి అని పౌలు ఏమన్నా అడిగాడా? నేనంట ఒకవేళ పౌలు గారు అడిగితే ఎంతమంది సైనికులను అడిగేవాడు చెప్పండి ప్రొటెక్షన్ కోసం? పౌలు గారు ఒకవేళ అడిగితే తన ప్రొటెక్షన్ కోసం ఎంతమంది సైనికులను అడిగేవాడు? మహా అడిగితే ఏమండి 20 సరే, ఇంకా 40 అనుకో. మహా అయితే అసలు 50 మందిని ఎందుకు పంపిస్తారండి? అందుకే నేనంట నువ్వు అడిగే వింతే దేవుడు నీ కొరకు దాచిపెట్టినవి కొలతలేనంత. ప్రైజ్ ది లార్డ్. నీ జీవితంలో దేవునికి ఏ సంకల్పం ఉందో ఒకటి నమ్ము. వస్తువులనైనా వ్యక్తులనైనా సమస్తాన్ని దేవుడే సమకూరుస్తాడు. సమకూర్చువాడు నీ దేవుడే. యేసయ్యకి మహిమ కలుగును గాక. పెద్దగా చెప్దాం, సమకూర్చువాడు దేవుడే. ఇందాక చెప్పే కదా, యోసేపును రాజుగా నిలవబెట్టాలి అనేది ఎవరి సంకల్పం? యోసేపు సంకల్పమా, యాకోబు సంకల్పమా, యోసేపు దేవుని సంకల్పమా? అది ఆ సంకల్పంలో భాగంగానే అన్నలే యోసేపును ద్వేషించటం ప్రారంభించారు. విన్నారా బిడ్డలారా? లోకంలో నిష్కారణంగా కొంతమంది నిన్ను ద్వేషిస్తారు. వింటున్నారు ఈ మాట? నీ ప్రమేయం లేకుండా నిష్కారణంగా కొంతమంది ద్వేషిస్తారు. వాళ్ళు ద్వేషిస్తున్నారని చెప్పి నువ్వు ఏడిసి మాకు ఫోన్ చేసి మాకు ఏడ్పి తెప్పించి వాళ్ళని ఏడ్పించి వీళ్ళని ఏడ్పించి అన్నయ్య ఇంకేం చెబుతావు అన్నయ్య, మా బాధ ఏం చెబుతావు అన్నయ్య, మేమేం కీడు చేయలేదా అన్నయ్య, వాళ్ళే మాకు కీడు చేశారు అన్నయ్య, ఎందుకు కీడు చేస్తున్నారో అర్థం కావట్లేదు అన్నయ్య. ఆలోచించి 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 జుట్టు మీద ఉన్న 4 గంటలు ఓడబెరుక్కుంటున్నాను అన్నయ్య. నీకు తెలిసి ఓడబెరుక్కుంటున్నాను అన్నయ్య. సార్, లోకంలో కొంతమంది నిన్ను ద్వేషించటం, కొంతమంది నీ మీద ద్వేషించడం, మొహం అది రకంగా పెట్టేవి తల్లే, ఏం బాధపడకో, అది కూడా దేవుని ప్రణాళికలో ఒక భాగమే. తమ్ముడా భార్య తిట్టిందా? పర్వాలేదు, తిడితే తిట్టిందిలే, అది కూడా దేవుని ప్రణాళికలో భాగమే. ఇప్పుడు యోసేపు అన్నలు యోసేపుని ద్వేషించారు, దేవుని ప్రణాళికలో భాగమే. వాళ్ళను కూడా దేవుడే సమకూర్చాడు, ద్వేషించే వాళ్ళను కూడా. సరే, అన్నలు గొర్రెలు మేపటానికి వెళ్ళారు. నాన్న చెప్పాడు, నాన్న నా మాటిని, అన్నలకి ఆహారం తీసుకొని వెళ్ళి వాళ్ళు పలానా చోట షెకెముకి వెళ్తానని చెప్పారు అన్నాడు. విన్నారా? షెకెముకి వెళ్ళారు, గొర్రెలను తీసుకొని వాళ్ళ క్షేమాన్ని తెలుసుకొనిరా, ఈ ఆహార పదార్థాలు వాళ్ళకి అన్నాడు. యోసేపు స్థానంలో ఇంకొకళ్ళు ఉంటే, నేను ముగింపులో చెప్తా ఈ మాట, కొంచెం ఒక మాట అంట. యోసేపు స్థానంలో ఇంకొక కొడుకుంటే ఏమనేవాడు తెలుసా? నువ్వు భలేవాడు నానా, ఇక పంపించక మా అన్నల దగ్గరికే పంపిస్తావా? ఎవరాళ్ళు? కాకులు. నేను వెళ్ళటం ఆలస్యం చెప్పండి, అదే చూసి చెప్పాలా, నేను వెళ్ళటం ఆలస్యం, పొడుచుకు తింటారు నాన్న, నన్ను బతకనిస్తారు, చంపేస్తారు నాన్న, ఇంకో చోటకు పొమ్మంటే పోతా కానీ ఆడక పొరపాటున బాగునంటే బాను అనేవాళ్ళు. కానీ యోసేపు ఏంటో తెలుసా? తండ్రి మాటకు విధేయుడై షెకెముకు వెళ్ళాడు. అక్కడ అన్నలు లేరు. యోసేపు స్థానంలో ఇంకొకళ్ళు ఉంటే అన్నలు కనపడకపోయేసరికి, దేవా నీకు స్తోత్రం, వాళ్ళు కనపడకపోవటమే, ఏదో చెప్పాలా, కనపడకపోవటమే మంచిది నాయన, నా క్షేమాన్ని కోరేవు ప్రభువా, నీకు స్తోత్రం అని వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళు. అయితే షెకెములో అన్న ఇటు వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడు? వెతుకుతున్నాడు. అక్కడ ఆ వెతుకుతూ ఉన్నప్పుడు విచిత్రం తెలుసా? ఒక మనుష్యుడు. అద్భుతం. నెక్స్ట్ వచనం, రైట్. అతడు పొలములో ఇటు అటు తిరుగుచుండగా ఒక మనుషుడు అతనిని చూచి, నీవేమి వెతుకుచున్నావని అతన్ని అడిగాను. అందుకతడు, నేను నా సహోదరులను వెతుకుచున్నాను, వారు ఎక్కడ మందం మేపుచున్నారో అది దయచేసి నాకు తెలుపమని అడిగాను. అందుకు ఆ మనుష్యుడు, ఇక్కడ నుండి వారు సాగి వెళ్ళిరి, వారు దోతానునకు వెళుదము రండని చెప్పుకొనుట వింటినని చెప్పాను. విన్నారా? బ్యాక్ మళ్ళా స్టార్టింగ్కి వెళ్ళి,
15వ వచనం నా వైపు చూసి చెప్పండి. అతడు పొలములో ఇటు అటు తిరుగుచుండగా ఒక మనుషుడు అతనిని చూచి, నీవేమి వెదుగుచున్నావని అతనిని అడిగాను. నా వైపు చూడండి, నాకు సమాధానం చెప్పండి. పొలంలో యోసేపు ఏం చేస్తున్నాడు? ఇటు అటు తిరుగుతూ ఉన్నప్పుడు పొలంలో ఎవరున్నారట? ఒక మనుషుడు. ఆ ఒక మనుషుడు ఏమంటాడు? నీవేమి వెతుకుతున్నావు అంటాడు. మా అన్నల కోసం వెతుకుతున్నాను, వాళ్ళు షికెములో ఉన్నారని వచ్చా, నీకేమన్నా తెలుసా? దోతానికి వెళ్దాం రండి అని వాళ్ళు చెప్పుకోవటం నేను విన్నాను అని ఒక మనుషుడు చెప్తున్నాడు అని లేఖనాల్లో రాయబడింది. నేనంట ఆ స్థలంలో ఆ ఒక మనుషుని ఏర్పాటు చేసింది ఎవరు? ఆ మనుషుడే గనక దోతానికి వెళ్ళారని చెప్పకపోతే యోసేపు దోతానికి వెళ్ళేవాడా? దోతానికే వెళ్ళకపోతే అన్నలు గోతిలో వేసేవాళ్ళ? చెప్పాలి. గోతిలో వేసేటప్పుడు ఆ మిద్యానీయులు రాకపోతే ఆ మిద్యానీయులకు యోసేపు నమ్మేవాడా? యోసేపు కనుక ఐగుప్తు దేశానికి వెళ్ళకపోతే రాజు అయ్యేవాడా? అంటే ఓ రకంగా యోసేపు రాజు అవటానికి కారణం దోతానికి వెళ్ళటానికి కారణం, దోతానికి వెళ్ళటం కారణం. దోతానికి వెళ్ళేటట్లుగా డైరెక్షన్ ఇచ్చింది ఎవరు? చెప్పాలి. ఎవరా మనుషుడు? మీకు తెలిస్తే చెప్పండి. ఏమండి? ప్రార్థన చేసి చెప్తావా? ఎవరా మనుషుడు చెప్పండి. మీకు తెలుసా? ఆ ఒక మనుషుడే మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మీకు తెలుసా? ఇటెల్లాలో దిక్కుతోచని పరిస్థితుల్లో నువ్వు కొట్టుమిట్టాడేటప్పుడు అటెల్లాలా ఇటెల్లాలా, ఇటెల్లాలా వెనక్కి వెళ్ళాలా, దిక్కుతోచని పరిస్థితుల్లో జంక్షన్ దగ్గర నువ్వు నిలవబడినప్పుడు, క్రాస్ రోడ్స్ దగ్గర నువ్వు నిలవబడినప్పుడు ఇదే త్రోవ, ఈ మార్గంలో వెళ్ళు, ఈ మార్గం నీకు మేలు కలుగు చేస్తుందని నీకు డైరెక్షన్ ఇచ్చేవాడే నేను ప్రకటించే ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఒక మనుషుణ్ణి ఏర్పాటు చేశాడు కదా, ఆ ఒక మనుషుడు యోసేపుకు డైరెక్షన్ ఇచ్చాడు. యోసేపును గోతిలో వేశారు. వాస్తవంగా వీళ్ళు అనుకుంది ఏంటి? యోసేపును చంపాలని, యోసేపును చంపాలని. చంపకుండా గోతిలో వేశారు. అంటే వాళ్ళ కుట్రను ఏం చేశాడు దేవుడు? భగ్నం చేశాడు. ఆ తర్వాత యోసేపు నా గోతిలోనే వదిలేసేద్దాం, ఆడు చచ్చిపోతాడు అని అనుకున్నారు. ఈలోపు ఒకళ్ళు ఏమన్నారు తెలుసా? ఆయన చంపేస్తే మనకేమి లాభం, అదుగో మిద్యానీయులు వస్తున్నారు అప్పుడే. విన్నారా? మిద్యానీయులు వస్తున్నారు అప్పుడే, ఐగుప్తు దేశానికి అమ్మేద్దాం. చంపేద్దాం అనుకున్న వాళ్ళు ఏం చేశారు? ఇప్పుడు చెప్పండి. వాళ్ళ కుట్రను దేవుడు ఏం చేశాడు? తర్వాత విషయం చెప్తాను. వాళ్ళ కుట్రను ఏం చేశాడు? నేనంట అప్పుడే ఆ మిద్యానీయులు వచ్చేటట్లుగా దేవుడు చేశాడు. పెద్దగా చెప్పండి ఆమేనని, పెద్దగా చెప్పండి ఆమేనని. ఇంకొకసారి నేనంట మిద్యానీయులు అప్పుడే రావాలా? నేను ఒక మాట అంట, అప్పుడు రాకుండా యోసేపును గోతిలో పడేసి అన్నలు వెళ్ళిపోయిన తర్వాత మిద్యానీయులు వచ్చారు అనుకోండి, అప్పుడు వస్తే ఉపయోగం ఏముంది? యోసేపు గోతిలో ఉండి అరిసి అరిసి గొంతు మోగబోయి ఇక ఎంత అరిసిన అరణ్యరోదనగా అయిపోయేది. మీకు తెలుసా? దేవుడు తన సంకల్పం నెరవేర్చడానికి సమస్తాన్ని సమకూర్చువాడు దేవుడే. మిద్యానీయులు నడిపించాడు, ఆ మిద్యానీయులకు అమ్మేశాడు, ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. ఐగుప్తు దేశంలో దేవుని ప్రణాళిక యోసేపు పట్ల దేవుడు నెరవేర్చాడు. దైవజనమా, నీ మీద దేవునికి గొప్ప ఉద్దేశాలు ఉన్నాయి. నమ్ము. ఈరోజు నీ పట్ల దేవునికి ఉన్న సంకల్పం నెరవేర్చబడటానికి ఆ ఒక మనుషుణ్ణి పరలోకపు తండ్రి పంపించినట్లుగా ఏదో ఒక రోజు ఆశ్చర్యకరమైన సహాయం తప్పకుండా దేవుడు నీకు పంపిస్తాడు. కుట్రలు ఎంతమంది అయినా చేయని, ఆ కుట్రల మధ్యలోనే దేవుడు తన సంకల్పాన్ని తప్పకుండా నీ పట్ల నా పట్ల నిశ్చయంగా ఆయన నెరవేర్చునుగాక. రెండోది, నీవు ఆరాధించే ఈ దేవుడు ఎవరిని కుట్రలు బనినా ఆ కుట్రలను బయలుపరుస్తాడు. బయలుపరచడమే కాదు, ఆ కుట్రలను దేవుడే భగ్నం చేస్తాడు. ఆమెన్ చెప్పండి గట్టిగా. ఏం చెప్పాను? ఆమెన్ చెప్పమన్నా కాదు. ఎవడైనా నీకు కుట్ర బనితే ఆ కుట్రను దేవుడు బయలుపరుస్తాడు. కళ ద్వారానైనా బయలుపరుస్తాడు, వాక్యం ద్వారానైనా బయలుపరుస్తాడు, పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారానైనా బయలుపరుస్తాడు. చివరికి నీకు బయలుపరచలా. ఒకవేళ నీకు బయలుపరచకపోయినా
వాడు నీ వెనకున్నవాడు కుట్ర చేస్తున్నాడన్న సంగతి నీకు తెలియకపోయినా ఒకటి గ్రహించు, ఆ కుట్రను దేవుడే భగ్నం చేసి నీ మీద తనకున్న సంకల్పాన్ని దేవుడే నెరవేర్చటం ప్రారంభిస్తాడు. గట్టిగా చెప్దాం ఆమేన్. అంటే వ్యక్తులు చేసే కుట్రలను దేవుడు బయలుపరుస్తాడు. ఎలాగో చెప్తా. ఎలీషా ప్రవక్తగా ఉన్న దినాల్లో సిరియా దేశస్థులు ఇశ్రాయేలు దేశానికి వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారు. అదిగో మనం అక్కడ సైన్యానికి పంపిద్దాం, అక్కడ దాడి చేసి అక్కడ వాళ్ళ సైనికులు ఉంటారు కదా, వాళ్ళని చంపేసేద్దాం అని సిరియా దేశంలో కుట్రలు పన్నుతున్నారు. వాళ్ళు పన్నుతున్న కుట్ర ఎవరు గ్రహించారో తెలుసా? ఎలీషా గ్రహించి రాజుకు చెప్తాడు, రాజా అదిగో ఆ ప్రాంతానికి సైనికులు పంపించొద్దు, సిరియా సైనికులు వస్తున్నారు అన్నాడు. ఆ ప్రాంతానికి సైన్యాన్ని పంపించలేదు. సైన్యం వచ్చారు, ఏ సైనికులు కనపడకపోయేసరికి వెనక్కి వెళ్ళిపోయారు. మరలా ప్లాన్ మార్చి ఇక్కడ కాదని అక్కడికి పంపించారు. ఆడకు వెళ్ళక మునిపే కుట్ర దేవుడు ప్రవక్తకు బయలుపరిచాడు, ఇదిగో ఈసారి అక్కడికి వస్తున్నారు, వెళ్ళొద్దని రాజుకు చెప్పు. అదే మాట చెప్పాడు. ఇట్లా 5-6 పర్యాయాలు వాళ్ళు కుట్ర భగ్నం అయిపోతే అప్పుడు సిరియా దేశపు రాజు ఏమన్నాడు తెలుసా? నాకు ఒక డౌటు. ఏంటో తెలుసా? మనలో ఎవడో గూఢాచారి ఉన్నాడు. విన్నారా? మనలో ఎవడో గూఢాచారి ఉన్నాడు. మనం పన్నుతున్న ప్లాన్లు విన్నట్లుగా విని ఆ రాజుకు జారేస్తున్నాడు. ఎవడో గూఢాచారి కనిపెట్టండి అని లేపేద్దాం అని అంటే అప్పుడు ఒక ఆయన అన్నాడు, అయ్యా మన మధ్యలో గూఢాచారు లేరు, నీ నీడ నువ్వు నమ్ముకో, అనుమానపడొద్దు, మేమందరం నీకు నీడ లాంటి వాళ్ళం, మా మీద అనుమానపడదు. మరి అనుమానపడకపోతే మన రహస్యాలు అడగట్లా తెలిసాయి. అప్పుడు అంటాడు, ఇశ్రాయేలు దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త ఎలాంటి వాడో తెలుసా? మనం చీకటి గదుల్లో మాట్లాడుకున్న మాటలు కూడా మిద్దె మీద చాటింపు వేస్తాడు. రహస్యంగా మాట్లాడిన మాటలు కూడా బట్ట బయలు చేస్తాడు. అయ్యా ఇది మనిషి చేసింది కాదు, ఆ దేశంలో ఉన్న ఒక ప్రవక్త వీటన్నిటినీ ముందే పసిగడుతున్నాడు. అయ్యా చూసారా? కుట్రలు దేవుడు బయలుపరిచాడు. బయలుపరచడమే కాదు, ఈ దేవుడు శత్రువు చేసే ప్రతి కుట్రను ఆయన భగ్నపరిచే దేవుడై ఉన్నాడు, భంగపరిచే దేవుడై ఉన్నాడు. దేశైక మహిమ కలుగును గాక. చూడండి ఆ మాట. ఇది అపోస్తుల కార్యం 23వ అధ్యాయం 12వ వచనం నుంచి 15వ వచనం వరకు. అలాగే 12వ వచనం నుంచి 15వ వచనం వరకు. నాతో కలిసి ఈ కుట్రలో చేరిన వారు 40 మంది కంటే ఎక్కువ. వారు ప్రధానుల యొద్దకును పెద్దల యొద్దకును వచ్చి, మేము పౌలును చంపు వరకు ఏమీ రుచి చూడమని గట్టిగా ఏంటంట పెద్దగా గట్టిగా ఒట్టు పెట్టుకొని ఉన్నాము. కాబట్టి మీరు మహాసభతో కలిసి నెక్స్ట్ వర్స్ అతన్ని చంపుటకు సిద్ధపడి ఉన్నాం. అయితే పౌలు మేనల్లుడు వారు పొంచి ఉన్నారని విని వచ్చి కోటలో ప్రవేశించి పౌలుకు ఆ సంగతి తెలిపెను. ఇప్పుడు చెప్పండి, కుట్ర ఏమైపోయింది? బయలుపరచబడిందా లేదా? నా ప్రభు బిడ్డలారా, నీ ప్రక్కనే ఉండి నీతో ప్రేమగా మాట్లాడుతూ, అక్క బాగున్నారా, అన్నయ్య బాగున్నారా అని ప్రేమగా మాట్లాడుతూ ఎవరైనా నీకు గోతులు తవ్వుతున్నట్లుగా నీకు అనిపించిందా? ఒక చిన్న ప్రార్థన చేయి. కళ ద్వారానో దర్శనం ద్వారానో ఆత్మలో నువ్వు గ్రహించేటట్లుగానో ఆ కుట్రదారుల కుట్ర దేవుడు నీకు బయలుపరిచేటువంటి వాడై ఉన్నాడు. పౌలుకేం తెలియదు, చెరసాల్లో ఉన్నాడు. ఆ చెరసాలలో ఉన్న పౌలుకి ఈ 40 మంది పన్నుతున్నటువంటి కుట్రను దేవుడు బయలుపరిచాడు. ఒక సందర్భంలో రాజైన దావీదు మోచేతి నీళ్లు త్రాగినవాడు, రాజైన దావీదు దగ్గర ప్రధానమంత్రిగా ఉన్నవాడు. విన్నారా? రాజైన దావీదు దగ్గర ప్రధానమంత్రిగా ఉన్నవాడు. అతని పేరు అహీతోపేలు. చెప్పండి ఒకసారి, చెప్పండి. అహీతోపేలు తన కుమారుడైనటువంటి అబ్షాలోము దావీదుకు వ్యతిరేకంగా లేచినప్పుడు, దావీదు పారిపోతున్నప్పుడు ఇతడు అబ్షాలోము పంచన చేరి
కన్న కొడుకును తండ్రి మీదకి రెచ్చగొట్టాడు. ఇదిగో నాన్న, మీ నాన్న లేపేయాలంటే ఇది మార్గం. ఇశ్రాయేలీలందరూ నీకు అనుకూలురు కావాలంటే నీ తండ్రిని అసహ్యించుకునేటట్లుగా నువ్వు ఈ పని చేయి. ఓ చెడ్డ కార్యక్రమాలు తన చేత చేయించి ఆ తండ్రిని ఎలా చంపొచ్చో ఓ కుట్ర కొడుకు చెప్పాడు. అప్పుడు దావీదు చేసిన ఒక అద్భుతమైన ప్రార్థన చూడండి. ఆ మాట సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయం 31వ వచనం చూడండి. ఆ మాట 31వ వచనం. అంతలో ఒకడు వచ్చి, పెద్దగా అంతలో ఒకడు వచ్చి అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపేలు చేరి ఉన్నాడని దావీదునకు తెలియచేయగా, దావీదు యెహోవా అహీతోపేలు యొక్క ఆలోచన చెడగొట్టమని ప్రార్థన చేశాను. ఏమని ప్రార్థన చేశాడు? అహీతోపేలు కుట్రబన్నుతున్నాడయ్యా, వాడు కుట్రదారుడు అయిపోయాడు. నా దగ్గర ప్రధానమంత్రిగా ఉన్నవాడు, నా మోచేతి నీళ్లు త్రాగినవాడు, నేను ఇచ్చిన ఉద్యోగాన్ని అనుభవించిన వాడు, చివరికే నాకే గోతులు తవ్వటానికి కుట్రబన్నాడు. అయ్యా, అహీతోపేలు ఆలోచన చెడగొట్టవా, అహీతోపేలు ఆలోచన చెడగొట్టవా అని దేవుని సన్నిధిలో దావీదు చేసిన ప్రార్థన అద్భుతం. బిట్లారా, అట్లాగని ప్రతి ఒక్కరిని అనుమానపడమని కాదు నా అభిప్రాయం. మన దగ్గరికే వస్తారు, ప్రేమగా మాట్లాడుతున్నట్లుంటారు, మన కుటుంబం అంటే చాలా ఇష్టపడినట్లుగా ఉంటారు, కపటపు ప్రేమను కనపరుస్తారు. మనకు, మన కుటుంబానికి, మన పిల్లలకు ఎలాంటి గోతులు తవ్వుతారో పసిగట్టలేనటువంటి పరిస్థితి కొన్ని సందర్భాలు. ఒక ఆయన చెప్తున్నాడు, అన్నా నా కుమార్తె దారి తప్పింది. ఇలాగే ఓ చోట మీటింగ్కి వెళ్తే, ఆంధ్ర ప్రాంతానికి మీటింగ్కి వెళ్తే తన కుమార్తె విషయం చెప్తున్నాడు. నా కుమార్తె కాస్త దారి తప్పింది. గవర్నమెంట్ ఎంప్లాయ్, పంచాయతీరాజ్ ఆఫీసులో, ఇక వివరాలు అవసరం లేదు, గవర్నమెంట్ ఎంప్లాయ్. ఎప్పుడైతే గవర్నమెంట్ ఎంప్లాయ్ అయిందో తన స్థితిని చూసి ఓ చక్కటి అందగాడు అన్యుడు నా కుమార్తె మీద కన్నేసి మొత్తానికి ట్రాప్లో పడిపోయింది. అలాగే నా కుమార్తె నీతిమంతురాలని నేను ఆ అబ్బాయిని ఏదో దోషినని చెప్పను. నా కుమార్తె తప్పుటడిగేసిందంటే తన తప్పు కూడా ఉంది. కానీ చిన్నతనం నుంచి భక్తిలో పెరిగి అలాంటి అన్యుడికిచ్చి నా గుండె బ్రద్దలైపోతుందన్నా. అయినా పెండ్లైపోయింది. ఎట్లా అయిపోయింది? ఏడుస్తా ఏం చెప్పాడు తెలుసా? ఇక నా కుమార్తె డ్యూటీకి వెళ్తున్న దినాల్లో ఒకరోజు, ఇక డ్యూటీకి వెళ్ళొద్దమ్మా, ఒక్క 1 నెల రోజులు నువ్వు ఇంట్లో ఉండు, ప్రార్థన చేసుకో, నీకు కొన్ని నీతి మాటలు చెప్తా. వద్దమ్మా, అన్యులకి మనం ఆ సాంగత్యం, దేవుని వాక్యం ఒప్పుకోదు. దైవము కాని వాటిని ఆరాధించే వాళ్ళతో మనం బియ్యం అందకూడదు. ఆ దైవము కాని వాటిని మన ఇంటి దగ్గర తీసుకురాకూడదు. విశ్వాసికి అవిశ్వాసికి పొత్తెక్కడని వాక్యం అంటుందమ్మా. దయచేసి ఆ శాపం తీసుకురావద్దమ్మా. ఏడ్చి చెప్తే ఈ పొరలు ఉంటాయి కదా, ఈ ప్రేమ పొరలో. సరే, ఆ అమ్మాయి విన్నట్లుగానే విని, సరే డాడీ మీరు చెప్పారు కదా, సైలెంట్గా ఉంటా అని చెప్పి మౌనం అయిపోయిందట. ఓ 15 రోజుల తర్వాత వారు వెళ్ళే సంఘంలో ఒక సంఘ పెద్ద ఒకరోజు ఇంటికి వచ్చాడట. తండ్రి తన బాధ అంతా చెప్పాడు. వెంటనే అమ్మాయితో అన్నాడట, అమ్మాయికి అట్లా చేయొద్దు, తప్పు, మనం దేవుని బిడ్డలం, అన్యులు వివాహం చేసుకోవటం ఏంటి, తప్పు కదా. అరే, చిన్నతనం నుంచి మీ అమ్మా నాన్న భక్తిలో నిన్ను పెంచారు, ఇంత భక్తిలో పెంచితే నువ్వు ఎలా తప్పుట అడిగేస్తావు? అయినా నువ్వు చిన్నతనంలో బాప్తిస్మం తీసుకున్నావే, ఇంజనీరింగ్ కాక మునిపే, ఇంటర్మీడియట్లోనే బాప్తిస్మం తీసుకున్నావే, సండే స్కూల్లో పెరిగేవే, నువ్వు సండే స్కూల్ టీచర్ అయ్యి ఇలాంటి తప్పుడు పని అట్లా తప్పు. సరే అంకుల్ అందట. అంకుల్, నేను డ్యూటీకి వెళ్తా, మా నాన్నకి చెప్పండి అంకుల్ అని అందట. సరే చెప్పాడట, బాబు గవర్నమెంట్ ఉద్యోగం కదా, మొన్నే కదా జాయిన్ అయింది, ఇలా లాంగ్ లీవ్ పెడితే ఇబ్బంది అయిపోద్ది, అమ్మాయిని పంపించేసే, కావాలంటే నేనే తీసుకెళ్తాను, అవకాశం ఉన్నప్పుడు నేనే తీసుకొస్తాను అని అన్నాడట. సరే, మా సంఘ పెద్ద కదా, తెలిసిన స్నేహితుడు కదా, 20 సంవత్సరాలు మేము కలిసి ఒక సంఘంలో పెరిగాం కదా అని చెప్పి ఆ సంఘ పెద్దకిచ్చి పంపించాడట అమ్మాయిని.
అమ్మాయిని బండి మీద ఎక్కించుకున్న తర్వాత మధ్యలోకి వెళ్ళి అంటాడంటే, పిచ్చిదానే, నేను మీ నాన్న ముందు ఊరకట్ల చెప్పా, అబ్బాయిని ప్రేమించావుగా, ఆ అబ్బాయితో నువ్వు వివాహం చేసుకో, ఆ అబ్బాయినే పెళ్లి చేసుకో. ఇప్పుడు ఆడపిల్ల హృదయంలో ఎంతమందికి చోటు ఉంటుంది? ఒకరికేనా? రైట్, మంచిది. ఆడపిల్లలకి హృదయంలో ఎంతమందికి చోటు ఉంటుంది? ఒకరికే. నువ్వు ఆల్రెడీ అబ్బాయిని ప్రేమించావు కదా, ఏదో మీ నాన్న చెప్పినంత మాత్రాన నువ్వు చేసుకోనంటే ఎట్లా? నీ సత్ప్రవర్తన ద్వారా భర్తను రాబట్టుకోవచ్చని వాక్యంలో రాయబడలేదా? పిచ్చిదానా, నేను ముందు అట్లాగే అన్నా కానీ అసలు ప్రేమ అంటే మీ నాన్నకేం తెలుసా? ప్రేమ అంటే మీ నాన్నకేం తెలుసు? అసలు మన దేవుడే ఏదో చెప్పండి కదా, మన దేవుడే ప్రేమస్వరూపి. ఆ ప్రేమస్వరూపి ప్రేమ ఏళ్ళకేం అర్థమైంది? నీ ప్రేమ గుండెల్లోతు నాకు అర్థమైంది, నువ్వు అని చేసుకో అని చెప్తే ఆ అమ్మాయి డ్యూటీ నుంచి అటు వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి పెళ్లి చేసేసుకుంది. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కన్న తండ్రి మీద కేసు పెట్టిందండి. కన్న తండ్రి మీద కేసు పెట్టింది. ఏంటో తెలుసా? నా తండ్రి నా మీద హత్యాయత్నం చేయబోతున్నాడు. ఆ తండ్రి వలవల ఏడుస్తా, అన్నా, నా స్నేహితుడు, తోటి సంఘ పెద్ద, ఎరిగినవాడు, 20 సంవత్సరాలు కలిసి బ్రతికాము, మంచి ఆత్మీయుడు అనుకుంటే వాడు కుట్రదారుడన్న సంగతి నేను గ్రహించలేకపోయానన్న. నా పిల్లలు చక్కగా చదువుకొని గవర్నమెంట్ ఉద్యోగస్తులైతే నా పరువు ఎక్కడ తీయాలని నాకు గోతులతో వేడన్న సంగతి నాకు తెలియలేకుండా అయిపోయిందన్న. అయ్యో, నేను ఎంత గుడ్డోడిని అయిపోయాను, వలవల ఏడుస్తున్నాడు. చూసారా? నమ్మకస్తులుగా కనపడతారు, కుట్ర చేస్తారు. అందుకని ప్రతి తల్లి, ప్రతి తండ్రి, ప్రతి బిడ్డ చేయాల్సిన మాట ఏంటో తెలుసా? దేవా, నా ఉద్యోగ స్థలంలో కుట్రదారులు లేవకుండా, నా కుటుంబానికి వ్యతిరేకంగా కుట్రదారులు లేవకుండా, సంఘానికి వ్యతిరేకంగా కుట్రదారులు లేవకుండా, ఎవరైనా కుట్రదారులు లేచి ఆలోచన చేస్తూ ఉంటే వారి ఆలోచన చెడగొట్టయ్యా అని దేవుని సన్నిధిలో మనం ప్రార్థించేవారిగా ఉందుముగాక. అద్భుతం. దావీదు అలా ప్రార్థన చేయటాన్ని బట్టి ఏం జరిగిందో తెలుసా? ఆ అహీతోపేలు ఆలోచన నెరవేర్చబడకుండా ఆ చెడ్డ ఆలోచన ఇచ్చిన అహీతోపేలే ఉరేసుకొని చచ్చినట్లుగా వాక్యంలో రాయబడి ఉంది. చూసారా? చూడండి ఆ మాట. థ్యాంక్ యూ చిన్న. 15వ అధ్యాయం 31వ వచనం నాతో కలిసి. అంతలో ఒకడు వచ్చి మరి కాదు, నెక్స్ట్ వర్డ్స్, సమూయేలు 2వ గ్రంథం 17వ అధ్యాయం 17వ అధ్యాయం 23వ వచనం. రైట్, నాతో కలిసి చెప్పండి. అహీతోపేలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవట చూచి గాడిదకు గంతగట్టి ఎక్కి తన ఊరునున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చక్కబెట్టుకొని ఉరి వేసుకొని చనిపోయాను. ఈడు ఎంత అద్భుతమైనడో చూడండి. తన ఇంటిని చక్కబెట్టుకొని ఉరేసుకొని చచ్చాడట. అంటే ఉరేసుకొని చచ్చే ముందు ఏం చేశాడు? తన ఇంటిని చక్కబెట్టుకున్నాడు. అంటే ఈ మాటకున్న అర్థం ఏంటి? నాన్న, ఇది నీకు, ఈ పొలం నీకు, ఈ ఆస్తి నీకు, ఈ ఇల్లు నీకు, పలానా చోట పలానోళ్ళకి 10 లక్షల రూపాయలు అప్పించా, ఇదిగో ప్రామిసరీ నోటు, పలానోళ్ళకి 50,000 అప్పించా, ఇది ప్రామిసరీ నోటు, పలానా రోజులకు 1 కోటి రూపాయలు అప్పించా, ఇది ప్రామిసరీ నోటు, ఆడి పేరు పలానా, వాళ్ళ ఊరు పేరు పలానా అని ప్రామిసరీ నోట్లన్నీ ఇచ్చి, ఎవరికి ఇవ్వాల్సిన ఆస్తి అంతా ఇచ్చి, చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేసి తన ఇంటిని చక్కబెట్టుకొని ఊరేసుకొని చచ్చాడట. ఒకసారి వినండి. తన ఇల్లేమో చక్కబెట్టుకున్నాడు దావీదిల్లు. ఎంత దుర్మార్గుడో చూడండి. తన ఇంటినేమో చక్కబెట్టుకున్నాడు, మంది కొంపనేమో ముంచాలని ప్రయత్నం చేశాడు. ఇలాంటి క్రూరమైన వ్యక్తులు ఉంటారు. దావీదు అలా ప్రార్థన చేయటాన్ని బట్టి అహీతోపేలు ఆలోచన చెడగొట్టబడింది. చెడగొట్టబట్టం మాత్రమే కాదు, ఆ ఆలోచన ఉరేసుకొని చచ్చేటట్లుగా దేవుడు కార్యం చేశాడు. పెద్దగా చెప్దాం ఆమేన్. అందుకని దావీదు కీర్తనలో ఓ చక్కటి మాట అంటాడు చూడండి.
21వ కీర్తన చూడండి. 21వ కీర్తన 11, 12 చరణాలు. కీర్తనల గ్రంథం. నాతో కలిసి, వారు నీకు కీడు చేయవలనని ఉద్దేశించిరి, దురపాయములు పన్నిరి, కానీ దాన్ని కొనసాగింపలేకపోయిరి. నీవు వారిని వెనుకకు తిప్పెదవు, నీ వింటి వారులను బిగించి వారిని ముఖం మీద కొట్టుదువు. చప్పుడు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఎంత చక్కటి మాట చూడండి. 11వ వచనం. ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, ఎవరైనా నీకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారా? ఎవరైనా కుయుక్తులు పన్నుతున్నారా? ఎవరైనా నీకు గోతులు తవ్వుతున్నారా? అహీతోపేలు ఆలోచన చెడగొట్టిన దేవుడే, అహీతోపేలు కుట్ర నెరవేర్చకుండా భగ్నం చేసిన దేవుడే, నీకు నీ కుటుంబానికి వ్యతిరేకంగా కుట్రలు పన్నే ప్రతి కుయుక్తిని, ప్రతి కుట్రను నా దేవుడు భగ్నం చేయునుగాక, నా దేవుడు నిర్వీర్యం చేయునుగాక.